చిన్న ప్రార్థన చేసుకొని మనం ఈ వాక్యాన్ని ప్రారంభించుకుందాం. సర్వశక్తుడా, సర్వోన్నతుడా, మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మేము చెల్లిస్తున్నాం. దేవా, ఇప్పుడు మేము వాక్యాన్ని ధ్యానించుచుండగా వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి. దేవా, వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడే దేవుడు, వాక్యపు వెలుగులో మా జీవితాల్ని పరీక్షించుకొని పరిశీలించుకొని దేవా, వాక్యం ద్వారా మా హృదయాల్ని బలపరచమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ సమయంలో మనం ఇలాంటి సమయానికి సిద్ధపడి ఉన్నామా అన్న అంశం గురించి మనం మాట్లాడుకుందాం. ఈ అంశాన్ని మొదలుపెట్టే ముందు ఒక చిన్న స్టోరీతో నేను నా వాక్యాన్ని ప్రారంభిస్తాను. వాస్కో డి గామా యూరప్ దేశం నుంచి ఇండియాకి మార్గాన్ని కనుక్కుందామని ఆయన ఓడ ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. ఆ యూరప్ దేశం నుంచి బయలుదేరి మన భారతదేశానికి చేరుకొని కాలికట్ అనే ప్రాంతానికి చేరుకుంటాడు వాస్కో డి గామా. ఈ చిన్న ఉదాహరణ ద్వారా మనం వేయాల్సిన ప్రశ్న ఏంటంటే, వాస్కో డి గామా యొక్క డెస్టినీ ఏదనంటే, అతడు ఒక దేశానికి ఒక సముద్ర మార్గాన్ని కనిపెట్టడం. దేవుడు కూడా ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క డెస్టినీని, ఒక్కొక్క లక్ష్యాన్ని ఆయన నియమిస్తాడు. ఆ లక్ష్యం కొరకు ఎవరైతే ముందుకొచ్చి ఆయన లక్ష్యంలో ఆ దారిలో ప్రయాణిస్తారో దేవుడు ఏర్పరిచిన లక్ష్యానికి వారు చేరుకుంటారు. అయితే ఆయన అనేక సమయాల్ని మన జీవితంలోనికి అనుమతిస్తూ ఉంటాడు. ఆ సమయాల్ని మనం సరిగ్గా సద్వినియోగపరుచుకున్నట్లయితే దేవుడు ఏ విధంగా తన చిత్తాన్ని ఆయన నెరవేర్చుకుంటాడు. మనం ప్రశ్న వేసుకోవచ్చు, నా డెస్టినీ ఏంటి, నా జీవిత లక్ష్యం ఏంటి, ఏ లక్ష్యానికి దేవుడు నన్ను తీసుకువెళ్తున్నాడంటే క్లియర్ ఆన్సర్ మనకి రాకపోవచ్చు. సరైన సమాధానం పిన్ పాయింట్ చేసి ఇది నా జీవిత లక్ష్యం, ఈ లక్ష్యానికి దేవుడు నన్ను తీసుకువెళ్తున్నాడని ఈ సమయంలో మనం చెప్పలేకపోవచ్చు. కానీ కాలక్రమేణా దేవుడు మన జీవితానికి నిర్ణయించిన లక్ష్యానికి ఆయన మనల్ని నడిపిస్తాడు. వాస్కో డి గామా సముద్రంలో ప్రయాణం చేస్తున్నప్పుడు అతనికి చుట్టూ కనిపించేది ఏంటంటే సముద్రమే, ఒక భూభాగం కనిపించదు, మనుషులు కనిపించరు. అదేవిధంగా తనతో పాటు వస్తున్న ఆ ఓడలు కానీ నావలు కానీ అవేమీ కనిపించవు. అతని ప్రయాణం ఏంటంటే చాలా ఒంటరి ప్రయాణం. కానీ అతడు ప్రయాణం చేయడానికి కావలసిన స్ఫూర్తి అతనిలో ఉన్నది, ఒక లక్ష్యం అన్నది అతనిలో ఉన్నది. ఆ లక్ష్యం ఏంటంటే ఒక దేశానికి సముద్ర మార్గాన్ని కనిపెట్టడం. అదేవిధంగా మన యొక్క జీవిత లక్ష్యం వెంటనే మనకి తెలియనప్పటికీ కొన్నిసార్లు మనం వెళ్తున్న ఆ ప్రయాణం సముద్రంలో ఆ నావలాగా కొన్నిసార్లు మనకి కనిపించవచ్చు. ఎటువైపు వెళ్తుంది ఈ జీవితం, ఎటువైపు వెళ్తుంది ఈ నావ అన్న ప్రశ్న మనకి ఎదురవుతూ ఉంటుంది. ఆ సందర్భంలో ఏంటంటే దేవుడు మన జీవితంలోనికి అనుమతించిన సమయాన్ని కనుక మనం సద్వినియోగపరుచుకుంటే దేవుడు మనల్ని నిర్ణయించిన లక్ష్యానికి దేవుడు మనల్ని తీసుకువెళ్తాడని నేను మనవి చేస్తాను. అందుకే ఇలాంటి సమయానికి సిద్ధపడి మనము ఉన్నామా? ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం నుంచి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. ఎస్తేరు 4వ అధ్యాయం 14, 15, 16 వచనాలు మనం చదువుకుందాం. మొర్దెకై ఎస్తేరుతో ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చి, రాజనగరులో ఉన్నంత మాత్రము చేత యూదులందరికంటే నీవు తప్పించుకుందువని నీ మనస్సులో తలంచుకునవద్దు. నీవు ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనముగా ఉన్నాడలా యూదులకు సహాయము విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు. నీవు ఈ సమయమును బట్టియే రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకోమని చెప్పుమనెను. అప్పుడు ఎస్తేరు మొర్దెకైతో మరలా ఇట్లా నేను, నీవు పోయి షూషను నందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరముకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేనును నా పనికత్తెలను కూడా ఉపవాసం ఉందుదుము. ప్రవేశించుట న్యాయ వ్యతిరేకంగా నున్నను నేను రాజు వద్దకు ప్రవేశించుదును. నేను నశించదను. అటువలనే మొర్దెకై బయలుదేరి ఎస్తేరు తనకు ఆజ్ఞాపించిన అంతటి ప్రకారము జరిగించెను. ఇక్కడ ఎస్తేరు ఆ గ్రంథంలో రాయబడిన మాటల్ని మనం చదువుకుందాం. ఈ ఎస్తేరు గ్రంథ యొక్క నేపథ్యాన్ని మనం ఒకసారి పరిశీలిద్దాం. సొలొమోను అనేక అన్య దేవతల్ని పూజించే స్త్రీలని వివాహం చేసుకోవడం వల్ల దేవుడు అతడితో చెప్పింది ఏంటంటే, నీవు అన్య దేవతల్ని పూజించావు కాబట్టి నీ రాజ్యం 2 ముక్కలు అయిపోతుంది. కానీ నేను దావీదుకి మాట ఇచ్చాను కాబట్టి నీ యొక్క సంతానానికి
ఆ 2 గోత్రాలు, మిగిలిన 10 గోత్రాలు ఇశ్రాయేలుగా నీ దాసుడు పరిపాలిస్తారని దేవుడు సొలొమోనుతో చెప్పినట్టుగా 10 గోత్రాలు కలిపి ఉత్తర దేశం ఇశ్రాయేలుగా పిలువబడుతూ జెరోబాము రాజు అవుతాడు, యెరోబాము రాజు అవుతాడు. అదేవిధంగా దక్షిణ రాజ్యానికి యోధా 2 ఆ గోత్రాలు, బెన్యామీను గోత్రం, అదేవిధంగా యోధా గోత్రం, ఈ 2 ఆ గోత్రాలకి రెహబాము రాజు అవుతాడు. అయితే కాలక్రమేణా ఈ దేశంలో ఉన్న ప్రజలందరూ అన్ని దేవతల్ని పూజిస్తూ ఉంటారు. అయితే మరలా దేవుడు అనేక మందిని ప్రవక్తల్ని పంపించినా ఏ ఒక్కరూ దేవుని వైపు తిరగరు. అయితే ఆ ఉత్తర దేశాన్ని, ఇశ్రాయేల్ దేశాన్ని దేవుడు అష్షూరీల చెరలోనికి పంపించేస్తాడు. దక్షిణ దేశమైన యోధాని బబులోన్ చెరలోనికి పంపించేస్తాడు. ఇప్పుడు యోధా దేశంలో ఉన్న వాళ్ళందరూ బబులోన్ దేశంలో ఉన్నారు. ఏ విధంగా ఉన్నారు? బానిసల కింద ఉన్నారు. ఒకప్పుడు తమ దేశంలో దేవుణ్ణి ఆరాధించుకునే ఆ యూదులందరూ బబులోన్ దేశంలో, అక్కడ అన్య దేశంలో దేవుణ్ణి ఆరాధిస్తూ అక్కడ బానిసలుగా వారు జీవిస్తూ ఉన్నారు. ఆ సమయంలో ఏం జరిగిందంటే, హామాను అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ హామాను రాజు దగ్గరికి పోయి, యూదుల వల్ల మనకి ప్రయోజనం ఏమీ లేదు, వాళ్ళకి ప్రతిగా నేను రాజనగర్లో ఉన్న ట్రెజరీకి నేను ధనాన్ని ఇస్తాను, కాబట్టి యూదుల్ని మీరు చంపేయండి అని రాజాజ్ఞ పొందుకుంటాడు. ఎవరు? హామాను అనే వ్యక్తి. ఈ హామాను ఏ విధంగా యూదుల్ని సంహరించడానికి, యూదులకి వ్యతిరేకంగా ఏ విధంగా కుట్ర చేశాడో, ఈ కుట్ర ఎవరికి తెలుస్తుందంటే మొర్దెకైకి తెలుస్తుంది. మొర్దెకైకి తెలిసిన తర్వాత ఏం జరిగిందో 4వ అధ్యాయంలో ఈ నేపథ్యం అంతా రాయబడి ఉన్నది. 4వ అధ్యాయం మొట్టమొదటి వచనంలో, జరిగినదంతయు తెలియగానే మొర్దెకై తన బట్టలు చింపుకొని గోనె పట్టలు వేసుకుని బూడిద పోసుకొని పట్టణం మధ్యకు బయలుదేరి వెళ్ళి మహాశోకముతో రోదనము చేశాడు. ఇది యూదుల సాంప్రదాయం. యూదులకి సంతోషం కలిగితే వాళ్ళు పండగలాగా ఆచరిస్తారు. ఒకవేళ వాళ్ళకి జరగరాని నష్టం గనక జరిగితే వాళ్ళు మొట్టమొదటిగా ఏ విధంగా స్పందిస్తారంటే, వాళ్ళు వేసుకున్న దుస్తులు చించివేసి గోనెపట్ట కట్టుకొని వారు విలాపిస్తారు. చాలా శోకంతో, చాలా రోదంతో వాళ్ళు ఏడుస్తూ ఉంటారు. ఈ విధంగా మొర్దెకై సాధారణంగా యూదులు ఏ విధంగా వాళ్ళకి కష్టం వచ్చినప్పుడు స్పందిస్తారో అదే విధంగా స్పందించాడు. అయితే ఈ విషయం మొర్దెకై ఏ విధంగా గోనెపట్ట ధరించుకొని శోకంతో పట్టణం మధ్యలో ఏడుస్తున్నాడో ఈ విషయం ఎస్తేరుకి తెలిసింది. ఎస్తేరుకి తెలిసి ఎస్తేరు ఏం చేసిందంటే, తన దగ్గర ఉన్న వస్త్రాలు మొర్దెకై దగ్గరికి పంపించినప్పుడు ఆ నూతన వస్త్రాలు వేసుకోవడానికి మొర్దెకై అయిష్టత చూపుతాడు. ఎందుకంటే హామాను యూదుల్ని సంహరించడానికి ఒక ప్రణాళిక వేశాడు. యూదులకి ప్రతిగా చాలా ధనాన్ని ఆ రాజు యొక్క ట్రెజరీలో నింపుతాడని మొర్దెకైకి తెలిసి మొర్దెకై చాలా విచారంతో ఉన్నాడు. ఎందుకంటే వాళ్ళ యొక్క సంతతి, వాళ్ళ యొక్క జనాభా అంతా ఒక్క రోజున రాజు యొక్క ఆజ్ఞ చేత సంహరించబడ్డానికి ఒకరోజు రాజు త్వరలో నియమించబోతున్నాడు. ఇంకా రాజు కనుక ఆజ్ఞ కనుక జారీ చేస్తే దాని నుంచి తప్పించుకోవటం, రాజు మాట ఇచ్చి వెనక్కి తీసుకోవటం అది జరిగే పని కాదు. అయితే ఇది ఈ విధంగా జరుగుతూ ఉండగా ఇక్కడ ఎస్తేరు మధ్య మొర్దెకై మధ్య సంభాషణ జరుగుతూ ఉంటుంది. అయితే ఈ విధంగా సంభాషణ జరుగుతూ ఉన్నప్పుడు ఎస్తేరు ఆ మొర్దెకైతో ఈ విధంగా సెలవిస్తూ ఉంటుంది, రాజు దగ్గరికి వెళ్ళి నేను రిక్వెస్ట్ చేయడానికి నాకు అనుమతి లేదు. రాజాజ్ఞ లేకుండా రాజు దగ్గరికి కనుక నేను వెళ్ళినట్లయితే రాజు దండము చూపితే ఆయన యొక్క దయ నేను పొందుకొని ఆయన సన్నిధిలోనికి నేను అడుగు పెట్టగలను. ఒకవేళ కనుక రాజు కనుక దండం చూపకుండా ఆయన ఆగ్రహం కనుక నా మీద చూపిస్తే నా ప్రాణం పోయే పరిస్థితే వస్తుంది అన్న సమాచారాన్ని ఎస్తేరు ఎవరికి తెలియజేసింది? మొర్దెకైకి తెలియజేసింది. ఇక్కడ ఈ నేపథ్యం కనుక పరిశీలించినట్లయితే మొర్దెకై బానిసల దేశంలో, ఆ బబులోన్ దేశంలో వాళ్ళ జీవితాలు వెళ్ళిపోతున్నప్పుడు ఒకానొక రోజున వాళ్ళ భవిష్యత్తు అగమ్యగోచరంగా అనిపించింది. ఎందుకు అగమ్యగోచరంగా అనిపించింది? ఎందుకు అన్సర్టెనిటీ అన్నది వచ్చిందంటే, హామాను రాజు దగ్గర ఒక ఆజ్ఞని పొందుకున్నాడు. అదేంటంటే యూదులందరూ ఒకే ఒక్క రోజున సంహరించబడటం. తన జాతి నశించిపోతుందంటే, తన యొక్క ప్రజలు చనిపోతున్నారంటే
మొర్దెకైకి చాలా ఆవేదన, చాలా బాధ కలిగింది. ఒక అన్సర్టెనిటీ అన్నది మొర్దెకైకి వచ్చి విలాపించటం, ఏడవటం ప్రారంభిస్తూ ఉన్నాడు. ఎస్తేరు మొర్దెకైతో ఈ విధంగా తెలియజేసిన తర్వాత మొర్దెకై ఎస్తేరుతో ఈ విధంగా సమాచారాన్ని పంచుకుంటా ఉన్నాడు. అదేంటంటే 13వ వచనం దగ్గర నుంచి మనం చదువుకుందాం. మొర్దెకై ఎస్తేరుతో ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చాడు. ఇక్కడ మొర్దెకై ముందు ఎస్తేరు లేదు, కానీ మొర్దెకైకి ఎస్తేరుకి మధ్య ప్రతినిధులు ఉన్నారు. ఆ ప్రతినిధులు మొర్దెకై దగ్గర నుంచి సమాచారాన్ని ఎస్తేరుకి తీసుకువెళ్ళారు. అదేవిధంగా ఎస్తేరు దగ్గర ఉన్న సమాచారాన్ని మొర్దెకై దగ్గరికి తీసుకువెళ్ళారు. మొర్దెకై ఏమని సెలవిస్తున్నాడంటే, రాజనగరులో ఉన్నంత మాత్రాన యూదులందరికంటే నీవు తప్పించుకుందువని నీ మనస్సులో తలంచుకోవద్దు. ఏమన్నాడు? ఎస్తేరు ఎక్కడ ఉంది? రాజనగర్లో ఉన్నది. ఆమె యొక్క ఐడెంటిటీ, ఆమె యొక్క గుర్తింపు రాజుకు తెలుసా? రాజుకి తెలియదు. ఆమె యూదురాలని కేవలం మొర్దెకైకి మాత్రమే తెలుసు. ఆమె తన గుర్తింపుని రాజు దగ్గర దాచింది. కాబట్టి యూదులందరూ ఒక రోజున హత్య చేయబడినప్పుడు ఎస్తేరు కాపాడబడుతుంది. ఎందుకంటే ఆమె రాజనగర్లో ఉంటుంది కాబట్టి ఆమె యొక్క ప్రాణానికి ఎటువంటి హాని కలగదు. అయితే వేరే ప్రాంతంలో, ఆయా ప్రాంతంలో నివసిస్తున్న యూదులందరూ వాళ్ళకి ప్రాణాపాయం వస్తుంది. ఎందుకంటే వాళ్ళు యూదులని అందరికీ తెలుసు కాబట్టి ఒకవేళ ఏ యూదుడైనా యూదురాలైనా తప్పించుకున్న హామాను వాళ్ళని వెతికి పట్టుకొని వాళ్ళని చంపే ప్రయత్నం హామాను ఖచ్చితంగా చేస్తాడు. అయితే ఇక్కడ మొర్దెకై ఎస్తేరుతో చెప్తున్న మాట ఏంటంటే, రాజనగర్లో ఉన్నంత మాత్రాన యూదులందరికంటే నీవు తప్పించుకుందువని నీ మనసులో ఎంత మాత్రము తలంచుకొనవద్దు. నీవు ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనంగా ఉండేలా యూదులకు సహాయము విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చునని మొర్దెకై ఎస్తేరుతో అంటాడు. ఇక్కడ ఈ వచనాన్ని మనం కొద్దిసేపు ధ్యానం చేద్దాం. అదేంటంటే, రాజనగర్లో ఉన్నంత మాత్రాన యూదులందరికంటే నీవు తప్పించుకుందువని నీ మనస్సులో తలంచుకునవద్దు. సింపుల్గా మొర్దెకై ఎస్తేరుతో ఏమని చెప్పాడంటే, అనుకూలమైన ప్రదేశం నుంచి నువ్వు ముందుకు బయటికి రా, కంఫర్ట్ జోన్ నుంచి ముందు నువ్వు బయటికి రా. ఎస్తేరు ఏమని చెప్పింది మొర్దెకైతో? నేను రాజనగర్లో ఉన్నాను, రాజాజ్ఞ లేకుండా నేను రాజు ఉండే సన్నిధిలోనికి నేను ప్రవేశించలేను. ఒకవేళ కనుక నేను ప్రవేశిస్తే రాజు దయని కనుక పొందుకుంటే నా ప్రాణం నిలిచి ఉంటుంది. ఒకవేళ రాజు దయని కనుక నేను పొందుకోపోయినట్లయితే రాజు యొక్క ఆగ్రహానికి గురై రాజు నన్ను సంహరించమని ఆజ్ఞాపించవచ్చు అన్న విధంగా ఎస్తేరు మొర్దెకైతో మాట్లాడింది. అవును, వాస్తవంగా ఎస్తేరు కనుక రాజనగరంలో ఉంటే ఆమె యొక్క ప్రాణానికి ఎటువంటి హాని ఉండదు. యూదులందరూ చనిపోతారు ఒకానొక రోజున. ఆమె యొక్క గుర్తింపు ఎవరికీ తెలియదు కాబట్టి రాజనగరంలో ఆమె హాయిగా ఉంటుంది. ఒకవేళ కనుక కొద్దిగా రిస్క్ కనుక చేసి రాజు ఉండే సన్నిధిలోనికి కనుక ప్రవేశించినట్లయితే ఏమో రాజు యొక్క ఆలోచన ఏ విధంగా ఉంటుందో చెప్పలేం. రాజు యొక్క దయని పొందుకోవచ్చు, లేదంటే రాజు యొక్క ఆగ్రహానికి గురై ఆమె యొక్క ప్రాణానికి చాలా హాని అన్నది లభించే అవకాశం వస్తుంది. ఆమె యొక్క ప్రాణం పోయే అవకాశాలు చాలా చాలా ఎక్కువ. అయితే మొర్దెకై ఎస్తేరుతో చెప్తున్నాడంటే, నేను రాజనగర్లో ఉన్నాను, నాకు ఎటువంటి అపాయం సంభవించదు, నాకు ఇక్కడ రక్షణగా అనేక మంది ఉన్నారు. ఈ విధంగా నువ్వు ఎంత మాత్రము తలంచవద్దు. ఈ విషయాల నుంచి మనం నేర్చుకోవాల్సిన అంశం ఏంటంటే, అనుకూలమైన ప్రదేశం నుండి బయటికి రండి. చాలామంది మనలో కంఫర్ట్ జోన్లో ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు. చాలామంది కొన్ని ప్రదేశాలు వాళ్ళకి కంఫర్ట్ జోన్గా మలుచుకొని అక్కడే వారు కూర్చుంటారు. లేదంటే ఆయా ప్రదేశాల్లో ఈ ప్రదేశం నాకు అనుకూలంగా ఉందని అనుకొని ఆ స్కూల్లో మనం చూస్తూ ఉంటాం. అదేవిధంగా కాలేజీలో కూడా మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ కూడా మొట్టమొదట ఎస్తేరు చేసిన ఆ ప్రయత్నం ఏంటంటే, ఆమె కంఫర్ట్ జోన్లో ఉండడానికే సిద్ధపడింది. అయితే మొర్దెకై ఎస్తేరుకి ఒక సవాలు విసురుతున్నాడు. నీవు రాజనగరంలో ఉంటే నువ్వు సేఫ్గానే ఉంటావు, నీ ప్రాణానికి ఎటువంటి హాని ఉండదు, యూదులందరూ తప్పించుకోలేరు, నేను మాత్రమే తప్పించుకుంటానని నువ్వు ఎంత మాత్రము నీవు అనుకోవద్దు. ఈ మాట నుంచి, ఈ వచనం నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మొర్దెకై ద్వారా మనం
వేసుకోవాల్సిన ప్రశ్న ఏంటంటే, ఎటువంటి కంఫర్ట్ జోన్లో నేను ఉండటానికి ఇష్టపడతాను? ఆ కంఫర్ట్ జోన్లో ఉన్నప్పుడు చాలా సందర్భాలు ఏమొస్తాయి? సాకులే వస్తాయి, ఎక్స్క్యూజెస్సే వస్తూ ఉంటాయి. ఎస్తేర్ ఏ విధంగా ఎక్స్క్యూజ్ చెప్పిందో మనం కూడా అదే విధంగా ఎక్స్క్యూజ్ చెప్తూ ఉంటాం. నాకు ఒక స్టోరీ గుర్తుకు వస్తూ ఉన్నది. ఒక కోతి ఉన్నదంట. ఆ కోతి వెళ్తా ఉంటే ఒక షాప్లో పల్లీలు కనిపించినాయి అంట. ఎప్పుడైతే ఆ గ్రౌండ్ నట్స్ కనిపించాయో కోతికి ఆ గ్రౌండ్ నట్స్ తినాలని చాలా ఆశ కలిగి ఆ షాప్లోనికి దూరిందంట. దూరి ఆ సీసా యొక్క మూతని ఓపెన్ చేసి అందుట్లో చేయి పెట్టి ఒక్కొక్కటి తింటా ఉందంట. అంతలోకి ఆ యజమాని దూరం నుంచి చూసి అని గట్టిగా అరిచాడంట. ఎప్పుడైతే అరిచాడో నేను ఎక్కువ పల్లీలు తీసుకోవాలని చెప్పి ఆ పల్లీల్ని గట్టిగా పట్టుకొని చేయిలాగే ప్రయత్నం చేసిందంట. ఆ చేయి లాగుతున్నప్పుడు ఆ సీసా యొక్క మూత చాలా చిన్నదిగా ఉండటం చేత ఆ కోతి యొక్క చెయ్య బయటికి రాలేదంట. ఆ కోతికి ఏం కావాలి? పల్లీలు కావాలి. ఆ పల్లీలు కనుక కావాలని ఆ పల్లీలు కనుక చేతితో బయటికి లాగితే ఆ చెయ్యి మాత్రం బయటికి రావట్లేదు. ఆ కోతి కనుక బయట పడాలంటే ఆ పల్లీల్ని వదులుకోవాలి. ఆ పల్లీల్ని వదిలితేనే అక్కడి నుంచి కోతి బయటపడుతుంది. లేదంటే ఆ యజమాని చేతిలో అది ఖచ్చితంగా అది దెబ్బలు తింటా ఉంటుంది. అదేవిధంగా చాలా సందర్భాల్లో కొన్ని విషయాల్ని మనం పట్టుకొని ఉంటాం. వాటిని వదిలిపెట్టకుండా ఆ కంఫర్ట్ జోన్లో ఉండి ఇది నాకు కంఫర్ట్ని ఇస్తుంది, ఇది పట్టుకుంటే నాకు కంఫర్ట్ ఇస్తుందని ఆ వాటిని పట్టుకునే ఉంటాం. దాని ద్వారా దేవుడు మన జీవితంలో నిర్ణయించిన లక్ష్యానికి మనం చేరుకోలేం. ఇక్కడ ఎస్తేరు జీవితానికి దేవుడు ఒక లక్ష్యాన్ని నిర్ణయించాడు. ఆ లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో ఏ విధంగా దేవుడు వెనక నుండి ఈ కథని నడిపించాడు ఇక్కడ నుంచి మనకి స్పష్టంగా మనకి అర్థమవుతూ ఉంటుంది. తర్వాత వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 14వ వచనం. నీవు ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనముగా ఉన్న యెడల యూదులకు సహాయము విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చును. చూడండి, మొర్దెకై యొక్క కాన్ఫిడెన్స్ ఏ విధంగా ఉందో ఇక్కడ మనం చూద్దాం. ఒకవేళ నీవు కంఫర్ట్ జోన్లో ఉండి అలాగే ఉంటావా? ఒకవేళ కనుక నీ కంఫర్ట్ జోన్, నీ అనుకూలమైన ప్రదేశం నీకు నచ్చి నువ్వు గనక రాజనగరంలోనే ఉండిపోతే సహాయం అనేది ఏదో ఒక దిక్కు నుంచి ఖచ్చితంగా వస్తుంది. ఇక్కడ దేవుడు అన్న పదం ఇక్కడ రాయబడలేదు, కానీ యూదులు ఎవరికి ప్రార్థించేవారు? యెహోవా దేవునికి వాళ్ళు ప్రార్థించేవారు. ఖచ్చితంగా దేవుని దగ్గర నుంచి సహాయం వస్తుంది. మొర్దెకై నువ్వు ఎంత ఖచ్చితంగా చెప్పగలవు? నీకంత కాన్ఫిడెన్స్ ఏంటి అని మొర్దెకైని కనుక ప్రశ్నిస్తే దేవుడు ఎటువంటి అద్భుత కార్యాలు చేసి ఉన్నాడో పాత నిబంధన గ్రంథంలో రాయబడి ఉన్నాయి. ఆ అద్భుత కార్యాలను బట్టి మొర్దెకైకి దేవుడు ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో సహాయం చేస్తాడు. ఎరికో గోడలు కూలబట్టం కానీ, ఎర్ర సముద్రం 2 పాయలు కావటం కానీ, ఈ విధంగా ఎన్నో అద్భుత కార్యాలు దేవుడు ఇశ్రాయేలు జీవితంలో ఆయన చేస్తున్నాడు. కాబట్టి మొర్దెకై యొక్క కాన్ఫిడెన్స్ ఏంటంటే సహాయం అన్నది ఏదో ఒక రూపంలో ఏదో ఒక దిక్కు నుంచి వస్తుంది. అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే సహాయం విడుదల ఏదో ఒక రూపంలో వస్తాయి. ఎస్తేరు నువ్వు ఒక విషయం నువ్వు జ్ఞాపకం ఉంచుకోవాలి. ఒకవేళ నువ్వు రాజు సన్నిధిలోనికి ప్రవేశిస్తే ఎక్కడ నా ప్రాణాలు పోతాయని నీ కంఫర్ట్ జోన్లో కనుక నువ్వు కూర్చుంటే వీ డోంట్ వర్రీ, మేమేమి చింతించం. ఎందుకంటే దేవుడు సహాయం చేయడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు. నీవు ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనముగా ఉన్నాడు. దేవుడు కొన్ని సమయాల్ని మన జీవితంలోనికి అనుమతిస్తాడు. ఆ సమయాల్లో మనం ఏం చేయాలంటే మౌనంగా ఉండక మాట్లాడాలి. ఒక వ్యక్తి యొక్క మౌనం ఈ ప్రపంచం యొక్క దిశనే మార్చేసింది. ఎవరో చెప్పగలరా? ఆదాము యొక్క మౌనం. అవ్వ పండు తింటున్నప్పుడు ఆదాము ఏం చేశాడు? హీ వాజ్ సైలెంట్. ఆ సైలెన్స్ ఏం చేసింది? ప్రపంచ చరిత్రనే తిప్పేసింది. అందుకే ఇక్కడ నీవు ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనముగా ఉన్నడలా యూదులకు సహాయము విడుదలయు మరి ఒక దిక్కు నుంచి వచ్చును. దేవుడు మన జీవితాలకి ఒక లక్ష్యాన్ని నిర్ణయిస్తాడు. ఆ లక్ష్యానికి నెరవేర్చుకునే క్రమంలో అనేక ఎత్తు పల్లాల ద్వారా దేవుడు మనల్ని తీసుకెళ్తూ ఉంటాడు. కొన్నిసార్లు మనకి అర్థం కాదు. ఎస్తేరు యొక్క నేపథ్యాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఎస్తేరు యూదురాలు.
ఒక యూదురాలు ఎవరిని వివాహం చేసుకోవాలి? యూదుడినే వివాహం చేసుకోవాలి. అన్యజనుల్ని పెళ్లి చేసుకోవద్దని దేవుడు ముందుగానే ధర్మశాస్త్రంలో హెచ్చరించాడు. కానీ కొన్ని పరిస్థితుల ద్వారా రాజాజ్ఞ చేత మరి మొర్దెకై ఎస్తేర్ని ప్రోత్సహించడం, మరి ఎస్తేరు ఆ కాలక్రమేణా రాజుకి భారీగా అవడం, ఇదంతా జరిగింది. ఎస్తేరు రాజనగర్లో ఉన్నప్పుడు ఆమెకి అనేక ప్రశ్నలు ఉండొచ్చు. యూదురాలైన నేను ఒక యూదుని కదా నేను చేసుకోవాల్సింది, ఒక అన్యుని చేసుకొని నేను రాజనగరంలో ఉన్నానేంటి, నన్నెందుకు దేవుడు ఈ పరిస్థితుల్లో ఉంచాడు, నన్నెందుకు ఈ రాజనగరంలో దేవుడు ఉంచాడు? ఈ విధంగా ఆమెకి అనేక ప్రశ్నలు ఉండుండొచ్చు. బైబిల్లో స్పష్టంగా రాయబడలేదు. కానీ ఎందుకంటే ఒక యూదురాలైన ఎస్తేరు ఒక అన్యుణ్ణి చేసుకున్నప్పుడు ఆమె యొక్క ఆలోచనలు ఏ విధంగా వచ్చిండొచ్చో మనం ఊహించుకొని ఉండుండొచ్చు. ఆమె యొక్క పరిస్థితి ఆమెకి అర్థమైందో లేదో, ఆమెని దేవుడు ఎందుకు ఆ రాజనగరంలో ఉంచాడో ఆమెకి బహుశా మొట్టమొదట అర్థమై ఉండకపోవచ్చు. కానీ కాలక్రమేణా ఆమె తెలుసుకున్నప్పుడు దానికి తగిన విధంగా ఆమె స్పందించి ఆ కంఫర్ట్ జోన్ నుంచి వచ్చే ప్రయత్నం ఆమె చేసింది. అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, సహాయం, విడుదల ఏదో ఒక రూపంలో వస్తాయి. మనం కూడా మన జీవిత ప్రయాణంలో మనం ముందుకి వెళ్తున్నప్పుడు కొన్ని సందర్భాల్లో అన్సర్టనిటీస్ ద్వారా మనం వెళ్తూ ఉంటాం. లైఫ్ అన్నది, జీవితం అన్నది అగమ్య గోచరంగా కనిపిస్తూ ఉంటుంది. ఆ వాస్కో డి గామా ఆ సముద్రంలో ప్రయాణం చేస్తున్నప్పుడు అతని చుట్టూరు ఏమీ కనిపించదు. ఎంత ముందుకు వెళ్ళినా సముద్రమే, ఎంత ముందుకు వెళ్ళినా సముద్రమే. అయినప్పటికీ అతడు ప్రోత్సాహాన్ని తెచ్చుకొని మరింత ముందుకు వెళ్తాను, మరింత ముందుకి నేను వెళ్తాను. ఆ విధంగా ఆ వాస్కో డి గామా ఒక గమ్యానికి చేరుకున్నాడు. దేవుడు అదే విధంగా ఆయన ఏర్పరచుకున్న గమ్యానికి మనల్ని నడిపించే క్రమంలో అగమ్య గోచరమైన జీవితం మన జీవితంలోనికి ఆయన అనుమతిస్తూ ఉంటాడు. దాని యొక్క పర్పస్ వెంటనే తెలియదు, దాని యొక్క ఉద్దేశం వెంటనే తెలియదు. కానీ ఆ సమయాల్ని దేవుడు మన జీవితంలోనికి అనుమతించినప్పుడు ఖచ్చితంగా మన ఆ కంఫర్ట్ జోన్లో నుంచి, ఆ అనుకూలమైన ప్రదేశం నుంచి మనం ఖచ్చితంగా ఒక స్టెప్ తీసుకొని ఒక అడుగు వేయాలి. రిస్క్ తీసుకోవడం అన్నది చాలామందికి ఇష్టం ఉండదు. ఎందుకంటే భయం. ఈ రిస్క్ తీసుకుంటే ఏమైపోద్దో. మన జీవితాల్లో కూడా మనం ఏం చేయాలంటే ప్రయత్నం మాత్రం ఆపకూడదు. నిరంతర ప్రయత్నం చేస్తూనే ఉండాలి. అలా ప్రయత్నం చేస్తుండగా ఆ సహాయం అన్నది ఏదో ఒక రూపంలోంచి, ఏదో ఒక దిక్కు నుంచి దేవుడు పంపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అయితే ఇక్కడ ఎస్తేరు ఒక రిస్క్ తీసుకోవాలి. ఆ రిస్క్ ఏంటంటే రాజు ఉండే సన్నిధిలోనికి ఆమె ప్రవేశించాలి. ఆ రిస్క్ గనక తీసుకున్నట్లయితే దేవుడు ఆమె జీవితంలో నిర్ణయించిన లక్ష్యానికి ఆమె చేరుకుంటుంది, లేదంటే ఆమె చేరుకోదు. దేవుడు అన్ని సులభంగా మన జీవితంలో చేసేస్తాడంటే చేయడం. కంఫర్ట్ జోన్ నుంచి ఎప్పుడు ఈ వ్యక్తి బయటకు వస్తాడు, ఎప్పుడు ఈ వ్యక్తి రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా ఉంటాడు. మొదటకే చెప్తున్న మాట నుంచి మనం ప్రోత్సహించుకోవాలి. అదేంటంటే దేవుడు ఏదో ఒక రోజున, ఏదో ఒక సమయంలో, ఏదో ఒక ఆ దిక్కున ఆయన సహాయం అన్నది, విడుదల అన్నది ఖచ్చితంగా ఆయన చేస్తాడు. ఆ తర్వాత మొదటకై ఏమని అంటున్నాడంటే, ఈ సమయమును బట్టి రాజ్యమునకు వచ్చితవేమో ఆలోచించుకొనమని చెప్పాను. ఒకసారి నిన్ను నువ్వు సమీక్షించుకో. ఏ పరిస్థితులను బట్టి దేవుడు నిన్ను ఇక్కడ ఉంచాడో ఒకసారి నీకు నీవు సమీక్షించుకో. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇలాంటి సమయం మరలా రాదు. దేవుడు ఈ సమయాన్ని నీ జీవితంలోనికి అనుమతించాడు. ఏ పరిస్థితులను బట్టి నీవు ఇక్కడ ఉన్నావో నీవు ఒకసారి నీవు ఆలోచించుకో, సమీక్షించుకో. ఒక యూదురాలు అన్యుణ్ణి వివాహం చేసుకోవడం అన్నది తగదు. అయినప్పటికీ ఒక ఆ అన్యుణ్ణి చేసుకొని రాజనగరంలో ఎస్తేరు జీవిస్తున్నది. బహుశా యూదుల్ని కాపాడడానికేమో దేవుడు ఎస్తేర్ని ఆ ప్రదేశంలో అక్కడ ఉంచాడు. ఒకవేళ గనక ఎస్తేర్ని ఆ ప్రదేశంలో గనక ఉంచకపోయినట్లయితే ఏ విధంగా యూదులకి సహాయం వచ్చేదో మనం ఊహించలేం. దేవుడు మరొక రూపంలో ఆయన సహాయం చేసి ఉండేడేమో. కానీ దేవుని యొక్క ప్రణాళికలు ప్రతి ఒక్కరి ఆ జీవితంలో జరగాలంటే వారి యొక్క అనుమతి కూడా తప్పనిసరి.
దేవుడు బలవంతంగా ఆయన యొక్క సిద్ధాంతాలను కానీ లేదంటే ఆయన యొక్క ఆలోచనలు కానీ మన మీద రుద్దడు. మనం కూడా ఆ విల్లింగ్నెస్ అన్నది దేవుని దగ్గర చూపించినప్పుడు అప్పుడు మాత్రమే దేవుడు మన జీవితంలో నిర్ణయించిన లక్ష్యానికి ఆయన మనల్ని నడిపిస్తాడు. దేవుడు ఎస్తేరుకి ఈ సమయాన్ని ఏ విధంగా అనుమతించాడో అదేవిధంగా మన జీవితంలో అటువంటి సమయాల్ని మన జీవితంలో అనుమతించినప్పుడు మనం సిద్ధంగా ఉన్నామా? ఆర్ వి రెడీ? ఆ అనుకూలమైన ప్రదేశం నుంచి ఒక స్టెప్ తీసుకొని ఒక అడుగు వేయటానికి, అదేవిధంగా రిస్క్ని యాక్సెప్ట్ చేసి రిస్క్ని అంగీకరించి ఒక అడుగు ముందుకు వేయడానికి మనం సిద్ధంగా ఉన్నామా? సిద్ధంగా ఉన్నట్లయితే ఇక్కడ మొదటగా చెప్తున్న మాట ఏంటంటే సహాయం, విడుదల ఏదో ఒక దిక్కు నుంచి దేవుడు పంపిస్తాడు. అయితే ఒక విషయం నువ్వు జ్ఞాపకం ఉంచుకోస్తారు, అదేంటంటే ఏ పరిస్థితులను బట్టి దేవుడు నిన్ను ఎక్కడ ఉంచి ఉన్నాడో నీవు అర్థం చేసుకో. బహుశా రాజనగరంలో ఆమె రాజుని వివాహం చేసుకున్నప్పుడు బహుశా ఆమెకి అర్థం కాకపోవచ్చు, దేవుడు నన్ను ఎందుకు ఈ పరిస్థితుల్లో ఉంచాడు. ఇక్కడ మొర్దెకై ఎస్తేరుతో చెప్తున్న మాట ఏంటంటే నువ్వు యాక్షన్ తీసుకోవాల్సిన సమయం అన్నది ఒకటి వచ్చింది. ఈ సమయం అన్నది మరలా రాదు. ఈ సమయంలోనే నువ్వు రిస్క్ తీసుకొని నీవు రాజు దగ్గరికి వెళ్ళి యూదుల్ని కాపాడే ప్రయత్నం నీవు చేయాలి. ఒకవేళ నువ్వు కాపాడే ప్రయత్నం చేయలేదా ఈ అవకాశం, ఈ సమయం మరలా రాదు అని మొర్దెకై కరాఖండిగా ఎస్తేరుతో చెప్పాడు. అవును, దేవుడు మన జీవితంలోకి కొన్ని సమయాల్ని అనుమతిస్తాడు. ఆ సమయాలు మనం ఊహించిన విధంగా ఉండవు, కానీ ఆ సమయాలు ఎప్పుడైతే రిస్క్ తీసుకొని ఒక అడుగు ముందుకు వేస్తామో అప్పుడే దేవుడు మన జీవితంలో నిర్ణయించిన లక్ష్యాలకి మనం చేరుకోగలం. అప్పుడు ఎస్తేరు మొర్దెకైతో మరలా ఇట్లా ప్రవేశించుట న్యాయ వ్యతిరేకంగా నున్నను, నేను రాజు వద్దకు ప్రవేశించుదును, నేను నశించదు. చూడండి ఎటువంటి కంక్లూజన్కి వచ్చింది. ఆమె యొక్క స్టార్టింగ్ ఏ విధంగా ఉంది? అమ్మో, రాజాజ్ఞ లేకుండా రాజు దగ్గరికి ప్రవేశిస్తే అది నా ప్రాణానికే హాని. రాజు దయ చూపిస్తే నేను బ్రతుకుతాను, ఒకవేళ రాజు కనుక దయ చూపించకపోతే నేను చనిపోతాను. ఆ స్టేజ్లోంచి మొదలుపెట్టిన ఎస్తేరు ప్రయాణం ముగింపుకు వచ్చేసరికి ఏమని చెప్తా ఉందంటే నేను నశించదను, కానీ నేను ఒక ప్రయత్నం చేసి నేను రిస్క్ తీసుకొని రాజు ఉన్న చోటికి నేను వెళ్తానని మొర్దెకైతో చెప్పింది. దేవుడు మన జీవితంలో నిర్ణయించిన లక్ష్యానికి మనల్ని నడిపించడానికి అనేక సమయాల్ని మన జీవితంలోనికి అనుమతిస్తాడు. ఆ సమయాల్లో మనం ఏం చేయాలంటే అనుకూలమైన ప్రదేశం నుంచి ఆ సమయంలో మనం బయటికి రావాలి. ఎందుకంటే సహాయం, విడుదల ఏదో ఒక రూపంలో దేవుడు మన జీవితంలోనికి అనుమతిస్తాడని ఆయన్ని విశ్వసించి రిస్క్తో ఒక అడుగు మరలా వేయాలి. ఆ అవకాశం అన్నది, ఆ సమయం అన్నది మరలా రాదు. ఆ సమయం వచ్చినప్పుడే ఆ రిస్క్ తీసుకొని ఒక అడుగు వేసినప్పుడు దేవుడు మన జీవితంలో నిర్ణయించిన లక్ష్యాల వైపు మనం వెళ్ళడానికి దేవుడు మనల్ని ముందుండి నడిపిస్తాడని తెలియజేస్తూ, అదేవిధంగా మన జీవితంలో కూడా అన్సర్టెనిటీ ఉన్నప్పుడు, యోసేపుకి చెరసాల్లో ఉన్నప్పుడు ఏ విధంగా అన్సర్టెనిటీ ఉందో, రాజనగరంలో ఉన్నప్పుడు ఆమెకు ఏ విధంగా అన్సర్టెనిటీ ఉందో, మనం ఆయా స్థలాల్లో ఆయా ప్రదేశాల్లో ఉన్నప్పుడు మనందరికీ ఆ అన్సర్టెనిటీ అన్నది ఉంటుంది. ఎటువైపు దేవుడు నా జీవితాన్ని నడిపిస్తూ ఉన్నాడు, నా ఫ్యూచర్ ఏంటి, నా ఫ్యూచర్ ఏ విధంగా ఎండ్ అవ్వబోతుంది, ఆ లక్ష్యానికి ఆ గమ్యానికి మనల్ని తీసుకువెళ్ళే క్రమంలో ఆయన ఆయా సమయాల్ని అనుమతిస్తూ ఉంటాడు. ఆ సమయాల్లో మనం రిస్క్ తీసుకొని ఒక స్టెప్ ముందడుగు వేసి దేవుడు నిర్ణయించిన లక్ష్యం వైపు వెళ్ళటానికి మనం సిద్ధంగా ఉన్నామా? ఒకవేళ ఆ సమయాలు కనుక మనం సిద్ధపడి కనుక లేకపోయినట్లయితే, ఎస్తేరు కనుక రాజనగరంలో ఉన్నట్లయితే సహాయం వేరొక రూపంలో వచ్చేది, కానీ ఎస్తేరు ద్వారా ఆ సహాయం అన్నది ప్రజలందరికీ వచ్చి ఉండేది కాదు. మనం కనుక వెనకడుగు వేస్తే దేవుడు మరొక వ్యక్తిని లేపి తన పనిని ఆయన ఖచ్చితంగా జరిపించుకుంటాడు. అయితే దేవుడు అనుమతించిన సమయాలకి మనం సిద్ధపడే విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మనకి తోడై ఉండాలని, అదేవిధంగా దేవుడు మన జీవితంలో నిర్ణయించిన ఉద్దేశాలు మనం నెరవేర్చుకోవాలని ఆశిస్తూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన మనం చేసుకుందాం. మహోన్నతుడ, సర్వశక్తుడ, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, ఎస్తేరు జీవితంలో అనుమతించిన ఆ సమయాన్ని బట్టి మీకు వందనాలు.
అదేవిధంగా ఆమె కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి రిస్క్ తీసుకొని తన యూదుల కొరకు తన ప్రాణాలని సైతం అర్పించడానికి ఆమె తీసుకున్న నిర్ణయాన్ని బట్టి కూడా మీకు స్తుతులు. సహాయం ఆమె నుంచి వచ్చింది. ఒకవేళ ఆమె గనక వెనకడుగు వేసినట్లయితే నీవు ఆమెని ఆ స్థలంలో ఉంచిన ఉద్దేశం నెరవేరి ఉండేది కాదు. దేవా, అదేవిధంగా మా జీవితంలో మీరు అనుమతించిన సమయాల్లో మేము కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి రిస్క్ తీసుకొని మేము మాకు నిర్ణయించిన పనిని మేము అంగీకరించి ముందుకు వెళ్ళటానికి సహాయం చేయండి. తద్వారా మీరు మా జీవితంలో నిర్ణయించిన లక్ష్యానికి, గమ్యానికి మేము చేరుకునే విధంగా మీరు మాకు సహాయం చేయండి. దేవా, ఏ అన్సర్టనిటీ ఉన్నప్పటికీ నీవు అనుమతించిన సమయానికి మేము స్పందించి ఒక అడుగు ముందుకు వేసి మీరు మా జీవితంలో నిర్ణయించిన లక్ష్యాల వైపు మేము ముందడుగు వేయటానికి సహాయం చేయమని, దాని కొరకు సన్నద్ధపరచమని మేము మిమ్మల్ని వేడుకుంటూ యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.